పని పట్ల శ్రద్ధ, పనిలో నైపుణ్యం, చేసే పనిపై ఏకాగ్రత ఫలితంగా రూపుదిద్దుకున్నది అద్భుతమైన లెక్కబొమ్మ. సున్నితమైన కలపకు రూపమిచ్చి సహజ సిద్ధమైన వర్ణాలను లెక్కతో బొమ్మకు సొగసులు అద్దడం వారి పనితనానికి నిలువెత్తు సాక్ష్యం. ప్రాణం మాత్రమే పోయలేరు, కానీ బొమ్మకు జీవకళ తేవటం అక్కడి కళాకారులకు వెన్నతో పెట్టిన విద్య. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఏటికొప్పాక లెక్కబొమ్మకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. సుమారు 400 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక లెక్కబొమ్మలపై మా ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఏళ్ల చరిత్ర కలిగిన గ్రామం బొమ్మల తయారీకి ప్రసిద్ధి. ఒకప్పుడు వందల కుటుంబాలు ఆ బొమ్మలు తయారు చేయడంలో నిష్ణాతులుగా ప్రపంచ స్థాయిలో గుర్తింపును సాధించిన అక్కడ ఉన్నటువంటి కళాకారుల నైపుణ్యం ఎంత చెప్పినా అలవి కాదు. ఒక బొమ్మ తయారు చేయడానికి ఎంత ఆలోచించాలి అనేది అదేవిధంగా కొన్ని వందల బొమ్మలని నిమిషాల్లో తయారు చేసి వాటికి రూపురేఖలు తీసుకొచ్చి అందమైనటువంటి బొమ్మలుగా తయారు చేసి వాటిని అనేక రకాలుగా వినియోగించుకునేందుకు ప్రాచుర్యానికి పొందినటువంటి ఆ గ్రామంలో ప్రత్యేకం చెప్పుకోవాలి. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి యలమంచిలి మండలం ఏటికొప్పాక పేరు చెప్పగానే టక్కుమని గుర్తొచ్చేది లక్క బొమ్మలు. ఈ 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి లక్క బొమ్మల తయారీ కేంద్రాలు గతం వైభవం ఏంటి, ఈ ప్రస్తుత పరిస్థితులు ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఏ బొమ్మలు తయారవుతాయి, ఆ తయారు చేసే ఆ కళాకారుల వెనక ఉన్నటువంటి గాథలు ఏంటి, వాళ్ళు ఎలా ఈ కళని పెంపొందించుకున్నారు, ఇప్పుడున్న పూర్వ తరం నుంచి కూడా ప్రస్తుత తరం వరకు ఎలా సాగింది అనే అనేక విషయాల్ని, వాటితో పాటు ప్రస్తుతం ఏవైతే ఈ బొమ్మల తయారీకి ప్రాచుర్యం లభించిందో GI ట్యాగ్ కూడా సాధించిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ బొమ్మల తయారు చేయడానికి వినియోగించేటువంటి ఆ ముడి సరుకు ఏంటి, దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, వివిధ ఈ అంశాలన్నింటి మీద కూడా ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఏటికొప్పాకలో ప్రతి ఇంటిలో కూడా ఒక కళాకారుడు కళాకారిణి ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఈ బొమ్మలే ఒక నిదర్శనం. ఇప్పుడు GI ట్యాగ్ కూడా సాధించినటువంటి ఈ ఏటికొప్పాక బొమ్మలు ఒకసారి మనం పరిశీలిస్తే ఎంతో అద్భుతంగా ముచ్చటగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలకు కూడా చాలా ముచ్చటేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క బొమ్మని కూడా మనం పరిశీలిస్తే ఎంతో నైపుణ్యంతో జాగ్రత్తతో చాలా తెలివితేటలతో కూడా దీన్ని అయితే తయారు చేసినట్టయితే కనిపిస్తుంది. ఇది ఒక పెళ్లి బృందం. గ్రామీణ ప్రాంతాల్లో పెళ్ళిళ్ళు ఎంత వైభవంగా జరుగుతాయి అనే దానికి ఈ బొమ్మలే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మేళాలు తాళాలతో పాటు వధూవరులను కూడా కూర్చోబెట్టి పెళ్లి మండపం మీద కూర్చోబెట్టి ఆ తంతు ఏదైతే జరుగుతుందో దీన్ని కళ్ళకు కట్టినట్టుగా ఈ బొమ్మలు అయితే తయారు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా బొమ్మలు కాదు, బొమ్మలు తయారు చేసే కళాకారుల నైపుణ్యం ఇందులో ఉట్టిపడుతుందని చెప్పుకోవచ్చు. ఎంతో జాగ్రత్తగా ఎంతో అద్భుతంగా నిశితంగా పరిశీలిస్తే తప్పితే ఇంత అద్భుతమైనటువంటి కళారూపాలు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆ కళా నైపుణ్యం ఈ ఏటికొప్పాక గ్రామస్తులకే సొంతమైందని చెప్పుకోవచ్చు. కొన్ని తరాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ బొమ్మల తయారీలో ఇక్కడ ప్రజలు ఆడ మగ తేడా లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎంతో అద్భుతమైనటువంటి ఈ బొమ్మలు తయారు చేయడం ఒక గొప్ప విశేషం. అయితే ఇదే బొమ్మల ఆధారంగా కూడా కుటుంబాలను పోషించుకుంటున్న పరిస్థితులు ఘనమైనటువంటి ఒక చరిత్ర కూడా ఈ గ్రామానికే దక్కిందని చెప్పుకోవచ్చు. ఎక్కడో విశాఖపట్నంలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా యలమంచిలి మండలంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం ఈ ఏటికొప్పాక గ్రామం. ఈ ఏటికొప్పాక గ్రామంలో ఇది అంకుడు కర్రతో తయారు చేసినటువంటి, అంటే ఏదో పెద్ద బలమైనటువంటి శక్తివంతమైనటువంటి కలప కాకుండా కేవలం అందుబాటులో ఉన్నటువంటి అంగుడి కర్రతో తయారు చేసినటువంటి ఏవైతే కలప ఉంటుందో ఆ కలపను తీసుకొచ్చి ఇక్కడ అద్భుతమైనటువంటి కళాఖండాలను తయారు చేయడం జరుగుతుంది. ఒక పెళ్లి బృందమే కాదు, ఇక్కడ చూసుకుంటే ఈ మహిళల చేతుల్లో తీర్చిదిద్దుకోబడుతున్నటువంటి ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయో అది చూస్తే గతంలో గ్రామీణ ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఉండేవారు. ఆ చేనేత కార్మికులు మగ్గం నేయడం ఎలా ఉంటుందో ఈ బొమ్మను చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆ మగ్గాలు కూడా లేకుండా పోయాయి, కానీ ఈ కళాకారులు తయారు చేస్తున్నటువంటి ఈ
బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ బొమ్మలు వాటికైతే అద్దం పడుతుంది. గత చరిత్ర పూర్వ వైభవానికి కూడా అద్దం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏటికొప్పాక గ్రామం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఈ బొమ్మల తయారీకి సంబంధించి కూడా ఉన్నటువంటి ఆ కళా నైపుణ్యం, వాళ్ళకి ఉన్నటువంటి పనిముట్లు, వాటిలన్నింటినీ కూడా చూసుకుంటే చిన్న చిన్న పనిముట్లతో ఈ బొమ్మలు అయితే చాలా అద్భుతంగా చెక్కడం జరుగుతుంది. వీటికి వేసినటువంటి రంగులు కూడా ఏదో కెమికల్ కలిపినవి కాదు, సహజ సిద్ధమైనటువంటి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఆ రంగుల్ని తీసుకొచ్చి వీటికి అద్దడం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి కళాఖండాలు కూడా తయారు చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ప్రతి మహిళ కూడా వాళ్ళ నైపుణ్యాన్ని అయితే ప్రదర్శించడం జరుగుతుంది. ఇది ఒక పరిశ్రమగా ఈ గ్రామానికి ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కుంకుమ భరణల దగ్గర నుంచి కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డప్పు వాయిద్యాలు మేళాలు తాళాలు దేవుడి బొమ్మలు ప్రతి బొమ్మని కూడా అద్భుతంగా తీర్చిదిద్దడంలో వీళ్ళే సాటి అని చెప్పుకోవచ్చు. ఈ కళా నైపుణ్యం మరి రాష్ట్రంలో ఎక్కడా కూడా కనిపించదు. అంత అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన ఇక్కడ కళాకారులు ఆ చేతి వృత్తుల ద్వారా కూడా తయారు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థితిగతులు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మరి దానికి సంబంధించి కూడా ఇక్కడ నిర్వాహకులు ఉంటారు, అదేవిధంగా గృహిణులు ఉంటారు, ఇదే వృత్తి మీద బ్రతుకుతున్నట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. ఇది ఈ ఏటికొప్పాక గ్రామంలో అసలు ఈ ఏటికొప్పాక గ్రామంలో ప్రజలకి ఇంత కళా నైపుణ్యం ఎలా అబ్బిందో కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. బొమ్మలు తయారు చేయడం ఒక ఎత్తు అయితే వాటికి రంగులు అద్దడం కూడా మరో నైపుణ్యం. ఈ నైపుణ్యాన్ని కలిగినటువంటి దాదాపు 50 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉంటూ దీన్నే వృత్తిగా మలుచుకొని తన కళ ఈ బొమ్మల మీద ప్రదర్శిస్తూ ఏదైతే బొమ్మలకి రంగులేసి అందంగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, నైపుణ్యం ఎలా సాధించారు, 50 ఏళ్ళలో ఈ వృత్తి ఎంత సంతృప్తికరంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు 50 ఏళ్ళ అనుభవం కలిగినట్టు ఆయన ఉన్నారు. చెప్పండి, మీరు ఈ ఊర్లో ఉంటూ ఈ బొమ్మలు తయారు చేయడంతో పాటు బొమ్మలు తయారు చేసిన తరువాత వాటి కళారూపాలని అద్దడం కూడా, అంటే రంగులు కళ్ళు ముక్కు చెవులు ఇలా ఇవన్నీ కూడా అద్దడం అనేది ఏమనిపిస్తుంది, ఎలా నేర్చుకున్నారు? నాకు ఒక గురువు ఉన్నాడండి, ఆయన చనిపోయాడు. ఆయన దగ్గర నేర్చుకున్నానండి. జామి అప్పలాచార్యని ఆయన దగ్గర నేర్చుకున్నానండి. దాన్నే అలాగా అంటే తయారు చేయడం నేర్చుకున్నానండి. కళ్ళు పెట్టడం కూడా నేర్చుకున్నానండి. దాన్ని పెట్టి అలాగా జీవనోపాధి చేస్తున్నామండి. షాపుల్లో సామాన్లు ఇచ్చేయడం, డబ్బులు తెచ్చుకోవడం ఈ రకంగా జరుగుతుందండి. నేను ఇంచుమించు ఒక 50 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఇదే పని చేస్తున్నానండి. బాగుందా? అంటే ఇప్పుడు గతంలో మొదట్లో నేర్చుకునేటప్పుడు అప్పుడు యుక్త వయసు, ఒక సరదా ఉంటుంది, పని చేసిన దాని పట్ల ఒక అంకిత భావం ఉంటుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇదే పని ఉండడం ఏమనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంక ఈ పని బాగా నేర్చుకుని ఉన్నాను కాబట్టి ఇంకా మరొక పనిలోకి వెళ్ళలేక ఇంక ఈ పనిలోనే ఉండిపోతున్నానండి. నాకు ఇది అలా సరిపోతుందండి. రోజుకి ఎన్ని బొమ్మలకి ఇలాగ రంగులే? రోజుకంటే ఐటమ్స్ని పెట్టి వేస్తూ ఉంటామండి. ఐటమ్స్ ఉంటాయండి, ఒక 100 ఐటమ్స్ ఉంటాయండి. అందులో అంటే మ్యారేజ్ సెట్లని, పూజార్లు పంతులని, అలాగే ర్యాఫిల్స్. ఈ ర్యాపిడ్స్ ఇది మా అబ్బాయి తయారు చేసాడండి. రంగులు ఆయన వేసుకున్నాడండి అన్నీ. మీ అబ్బాయికి నేర్పారా ఇది ఇలా చేయడం? నేర్పానండి, నేర్చుకున్నాడండి మా అబ్బాయి కూడా. మీ తర్వాత కూడా మీ ఇంట్లో ఈ కళ అయితే ఉంది? ఉన్నదండి. ఏమనిపిస్తుంది అసలు ఈ రోజుల్లో అలాంటి పనులు చేయడం? అంటే అనిపిస్తుందండి, డబ్బులు ఎంత పని చేసినా డబ్బులు తక్కువగా వస్తూ ఉంటాయండి. ఎందుకంటే దళారులు కదండి మధ్యలో కొని అమ్మేవారు. మాకు ఇంత రేట్ అని ఇస్తారు, ఆ రేటు ప్రకారంగా వాళ్ళకి ఇచ్చేస్తాము, ఆ డబ్బులు మాకు ఇస్తారనమాట. ఇప్పుడు దీనికి పోటీ, దానివల్ల రేట్లు పెంచడానికి అవ్వటం లేదండి. లేదంటే ఇప్పుడు ప్రతిదీ కూడా రేటు పెరిగిపోయి ఉంది. ప్రతి తినేటి ఆడుకునేటి ఏదన్నా రేటు పెరిగిపోయింది. కానీ మా లక్క బొమ్మలు మాత్రం మాకు రేటు పెరగలేదండి. అంటే ఇప్పుడు ఇవి అంగుడికర్రతో తయారు చేసిన బొమ్మలు కదా, వీటి లక్క బొమ్మలను ఎందుకు అంటారు? దాని మీద లక్క పోస్తారు కాబట్టి లక్క బొమ్మలు అంటారండి. లక్క కర్ర బొమ్మలని. రంగులు కూడా లక్కనండి, లక్కే.
ఈ రంగుల వల్ల ఇప్పుడు ఈ లక్క వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదా? అంటే కెమికల్స్ గట్రా ఏం కలుస్తాయా? వెజిటేబుల్ కలర్స్ అండి, దీనివల్ల ఏ ప్రమాదం ఉండదండి. ఇవన్నీ పళ్ళు ఆకులతో తయారు చేసినటువంటి కలర్స్ అండి ఇవి. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదండి. ఇప్పుడు ఇంకా ముందు ముందు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇది నేర్చుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది? భవిష్యత్తు ఇప్పుడు కంటే మరి బాగోలేదండి. తర్వాత మరి బాగుంటుందో లేదా అన్నది మరి మాకు తెలియదండి. ప్రస్తుతానికి మాత్రం బాగోలేదండి. రేట్ల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నామండి. అంటే రేటు ఎలా ఇస్తారు? రోజుకి ఇన్ననా లేదంటే బొమ్మకి ఎంతనా ఎలా ఇస్తారు? ఈ బొమ్మకి పెయింటింగ్ వేస్తే 10 రూపాయలు ఇస్తారండి, ఆభరణాలతో సైతంగా అన్నీ చేస్తే. ఇదే బొమ్మకి మరొకళ్ళ దగ్గరికి వెళ్తే 5 రూపాయలకి వేసేస్తున్నారండి. అప్పుడు మాకు ఇబ్బంది అయిపోతుంది. ఒక బొమ్మకి ముస్తాబు చేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే ఒక 50 బొమ్మలు తయారు చేయగలండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను. ఒక 500 రూపాయలు వస్తాయండి. అవే మరి అన్నీ పెరిగి ఉన్నాయి కదండి ధరలు, దానికి అలాగా అలా. ఈ ఊర్లో మీ శిష్యులు ఎవరు ఉన్నారా? అంటే మీ దగ్గర నేర్చుకొని ఇదే వృత్తిలో ఉండి వాళ్ళు ఇంకా మరికొంతమందికి నేర్పే పరిస్థితి ఎవరికైనా ఉందా? ఉందండి. శ్రీశైలం చెన్నయాచార్య అని ఆయనకి నేర్పానండి. ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చిందండి. ఆయన చాలా మందిని ఒక 100-150 మందిని పెట్టి పని చేయించున్నాడండి. బాగా డెవలప్మెంట్ చేసాడండి పని. సంతోషమేనండి నాకు. నా దగ్గర నేర్చుకున్నవాడు అంత గొప్పవాడు అయ్యాడంటే నాకు సంతోషం కదండి. ఇక భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొన్నటువంటి శకటాలు ఏవైతే ఉన్నాయో అందులో శకటాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఈసారి అయితే ఏటి కొప్పాక శకటం అందరినీ ఆకర్షించింది. దాంతోపాటు గత 30 ఏళ్ల తరువాత తొలిసారిగా మళ్ళీ బహుమతిని కూడా శకటం సాధించి అందరి దృష్టిని మళ్ళీ ఆకర్షించి ఏటి కొప్పాక వైపు ప్రతి ఒక్కరూ కూడా చూసే విధంగా చేసిందని చెప్పొచ్చు. ఏటి కొప్పాక శకటాన్ని ప్రదర్శించినటువంటి ఆ ప్రాంతంలో దాన్ని తయారు చేసిన కళాకారుడు ప్రస్తుతం మనతో ఉన్నాడు, గొరసా సంతోష్. ఈ సంతోష్ అయితే ఈ ఏటి కొప్పాకు చెందినటువంటి కుర్రాడు. మరి ఆ శకటం ఏర్పాటు చేసే అవకాశం ఎలా వచ్చింది, ఎంత కష్టపడ్డాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంతోష్ చెప్పండి. అంటే చాలా సందర్భాల్లో ఏటికొప్పకు సంబంధించినటువంటి చాలా వరకు ప్రచారాలు జరుగుతున్నాయి, ఇక్కడ బొమ్మలు బాగుంటాయి అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే రిపబ్లిక్ డేలో నువ్వు తయారు చేసినటువంటి శకటం తయారు చేయడానికి అవకాశం ఎలా వచ్చింది? ఈ యొక్క శకటాన్ని గాను ఢిల్లీలో ప్రదర్శించిన 3వ బహుమతి రావడానికి గాను మన దేశం ప్రధాని గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క శకటాన్ని తయారు చేయడానికి గాను డిజైనింగ్ చేసిన INPR డిపార్ట్మెంట్ వారు డిజైనింగ్ చేసి అది ఏ విధంగా తయారు చేయాలి, ఏ సైజులో ఉండాలి అవన్నీ కూడా మొత్తం డిజైన్ చేసి నా చేత ఆ బొమ్మలు తయారు చేయించుకున్నారు. ఈ యొక్క బొమ్మల్ని ఢిల్లీలో ప్రదర్శించడం జరిగింది. అందులో సెలక్షన్ కమిటీలో కూడా మన బొమ్మలు సెలెక్ట్ అయ్యి ఆ యొక్క కవాతులో మన బొమ్మలు ప్రదర్శించిన తర్వాత ఈ యొక్క అవార్డు రావడం జరిగిందండి. ఆ శకటంలో ఏంటేంటి ఉంటాయి అంటే నీ కళారూపాన్ని ఎలా ప్రదర్శించావు, ఆకర్షించడానికి అందులో పెట్టినటువంటి బొమ్మలు ఏంటి? అందులో ముఖ్యంగా పెట్టినటువంటి బొమ్మలు మన గణపతి దేవుడు వినాయకుడిని మెయిన్గా తీసుకొని ఫ్రంట్ లెవెల్లో ఆ వినాయకుడి బొమ్మను పెట్టి, తర్వాత మన తిరుపతి బాలాజీని ఇంకా కొంచెం పెద్ద సైజులో పెట్టి, తర్వాత చుట్టూ కూడా మన ఆంధ్రప్రదేశ్ కల్చర్ ఉట్టిపడేలాగా పల్లె వాతావరణం టైపు అట్మాస్ఫియర్ అందులో క్రియేట్ చేసి దాన్ని పొందుపరచడం జరిగింది సార్. దీన్ని అంతటినీ కూడా డిజైనింగ్ మాత్రం INPR వారు మొత్తం డిజైన్ చేశారు. దాన్ని నేను ఆ బొమ్మలు తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని బొమ్మలు తయారు చేయడానికి కూడా ఏం కలపవాడంటే మీరు రెగ్యులర్గా వాడుతున్నటువంటి అంగుడు కర్రేనా, లేదంటే దీనికోసం ప్రత్యేకంగా వేరే కలపన ఏమైనా వాడాల్సి వచ్చిందా? ఈ బొమ్మలు చేయడానికి మాకు రెగ్యులర్గా వాడే ఈ అంకుడు కర్ర వల్ల అయితేనే ఇలాంటి బొమ్మలు తయారు చేయగలుగుతామండి. ఈ బొమ్మలు తయారు చేయడానికి అంకుడు కర్ర ఎందుకంటే ఇది మిల్కీ కలర్లో ఉండి మేము ఏ కలర్ దాని మీద లేకర్ అప్లై చేసినా సరే సేమ్ అది షైనీగా సేమ్ వేసిన కలరే కనబడడం జరుగుతుంది. దీనికి మించి తర్వాత వేరే కర్ర ఏది వాడినా సరే ఇటువంటి ఫినిషింగ్ రాదు, ఇలాగ కలర్ కూడా షేడ్ అయిపోతాయండి. ఈ యొక్క కర్రను మేము పూర్వం నుంచి కూడా మా పెద్దల దగ్గర నుంచి కూడా వాడడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా మేము ఇదే కర్రతో ఈ బొమ్మలు తయారు చేయడం జరుగుతుంది. నాకైతే మంచి గుర్తింపు వచ్చిందండి. 30 సంవత్సరాల తర్వాత ఈ యొక్క శకటానికి గాను మన ఆంధ్రప్రదేశ్కి అవార్డు రావడంతో
వెంటనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి ట్వీట్ చేయడం జరిగిందండి. ఈ యొక్క ట్వీట్తో ఒక్కసారిగా మన ఏటుకొప్ప గ్రామాన్ని చాలా అభివృద్ధిలో తీసుకెళ్లే అవకాశాలు చాలా వచ్చి ఇప్పటికి కూడా తోడ్పడే గవర్నమెంట్ కూడా మాకు చేయడానికి ప్రతిదాన్ని కూడా ముందుకు వస్తుంది. అవి కూడా అన్నీ వినియోగించుకొని మేము మా కళను ఇంకా పెంపొందించుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం. ఇక ప్రతి ఇంటిలో ప్రతి మహిళ వంట పనులు ఇంటి పనులతో పాటు ఈ బొమ్మలు తయారు చేయడంలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. ప్రతి గృహిణి కూడా ఈ బొమ్మల తయారీకే ప్రత్యేకంగా సమయాన్ని కూడా కేటాయించడం జరుగుతుంది. ఒకవైపు భర్తని పిల్లల్ని చూసుకుంటూ మరోవైపు ఈ బొమ్మలు తయారు చేయడంలో కూడా చాలా బిజీగా గడుపుతున్నటువంటి ఈ మహిళలు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ అనుభవాలు, అసలు ఈ బొమ్మల తయారీకి వాళ్ళు పడే కష్టం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది బొమ్మలు తయారు చేయడంలో. అందులో ఏదో కొంతమంది కాకుండా ప్రతి ఊర్లో, అంటే ఊరు మొత్తాన్ని కూడా ప్రతి ఒక్కరి చేతిలో ఈ కళా నైపుణ్యం ఉంది. ఎలా మీకు ఇది సాధ్యం? కేవలం మా సొంత ఊర్లో మేము చేసుకునే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఎంతోమంది ఎంతో దూరం నుంచి వస్తారు. మా ఏటుకొప్పాక లక్క బొమ్మలు ఫేమస్ అని ప్రతి దాంట్లో ఉంటుంది కాబట్టి మా ఊర్లో మేము వర్క్ నేర్చుకోవడం, ఈ వర్క్ మేమే చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలుగా చేస్తారు? 1 ఇయర్. ఇంతకు ముందు వేరే వర్క్ చేసుకునే వాళ్ళని 1 ఇయర్ అవుతుందని జాయిన్ అయ్యి. ఎందుకు ఇందులోకి వచ్చా? అంటే ఈ ఊరేనా మీది? మరి మొదటి నుంచి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న కానీ అత్త మామలు అలా చేశారు? చేశారండి. అప్పుడు రాలేదు, వేరే వర్క్లో ఉండిపోయాం. పిల్లలు అది ఉండడం వల్ల ఇప్పుడు 1 ఇయర్ నుంచి జాయిన్ అయ్యామండి ఇందులో. ఏం చేస్తావు ఇప్పుడు ప్రెసెంట్ బిగింపులో ఉంటామండి. బొమ్మలు అది ఇప్పుడు వీటికి మామూలుగా బొమ్మ ఉంటుందండి, వీళ్ళు తయారు చేసినవి. వీటికి చేతులని, నెక్స్ట్ చెవులని, వీటికి సంబంధించిన ఐటమ్స్ మొత్తం మేము ఓన్గా బిగించుకుంటాం. ఏ పార్ట్స్కి ఆ పార్ట్స్ తీసి బిగించుకుంటాం. మనకి ఎక్కువ మెంబర్స్ ఉంటే త్వరగానే అయిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క మనిషి ద్వారా అయిపోతుంది, ఫినిష్ అయిపోద్ది. తక్కువ మంది ఉంటే కొంచెం టైం పడుతుంది. అంటే నువ్వు చెప్పమ్మా, అసలు ఎన్ని సంవత్సరాలుగా ఈ బొమ్మలు తయారు చేయడంలో ఉన్నావు? ఎలా నేర్చుకున్నావు? నేనైతే 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుండి ఈ పని అంటే ఇక్కడే నేర్చుకొని ఇక్కడే ఇంకా మా గురువుగారు శిక్షణ ఇచ్చారు. ఇంకా వర్క్ ఇక్కడే, బయట కూడా చేసుకోవచ్చు కానీ ఇంటి దగ్గర అది, కానీ మా గురువుగారి దగ్గరే వర్క్ చేసుకోవడం బాగుంటుందని ఇక్కడే చేస్తున్నాను. ఇంటి దగ్గర చేసుకుంటే సొంతంగా మీరు అమ్ముకొని మీరు ఇబ్బంది పడాలి. అంటే ఇక్కడైతే ఎంతో కొంత నెలసరికి వస్తుంది. అన్నీ ఇంకా మా గురువుగారే అంటే అన్నీ పడే సామాన్లన్నీ పెట్టుకొని గురుగారే అన్నీ పెట్టుకుంటారనమాట. మేము వర్క్ చేసి మామూలుగా మేము మేము అన్నీ చేతుల దగ్గర నుండి బాడీ పార్ట్స్ అన్నీ తయారు చేస్తాం. అంటే సన్నాయి బొమ్మలు, పెళ్లి కూతురు బొమ్మలు, పెళ్లి కొడుకు బొమ్మలు అలా చేస్తాం. దేవుడి బొమ్మలు, రాముల వారి పట్టాభిషేకం బొమ్మలు అవి చేస్తాం. ఈ పని చేయడం వల్ల అంటే గతంలో చాలామంది వ్యవసాయ పనులకు వెళ్తారు, కొంతమంది వేరే వేరే పనులకు వెళ్తారు. మీకంటూ కూడా ఇక్కడ ఒక గుర్తింపు ఉన్న పని ఇది. ఈ పని చేయడం ఏమనిపిస్తుంది? ఈ పని చేయడం అంటే నేను ఇప్పటికి వచ్చి ఏ పనికి వెళ్ళలేదు, ఇక్కడే నేర్చుకొని ఇంకా మా పిల్లలు పుట్టిన కాడ నుండి ఇంకా వాళ్ళు పోషించుకోవడానికి కొంచెం యూస్గా మా ఆయన కూడా కూలి పనికి వెళ్తాడు. ఆ డబ్బులు సరిపోక ఇలా ఇక్కడ జాయిన్ అయ్యి శిక్షణ పని నేర్చుకొని ఇక్కడే చేస్తున్నాం. రైట్. ఇలాంటి ప్రతి ఇంటిలో కూడా ప్రతి మహిళ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. కొంతమంది పక్క వాళ్ళని చూసి నేర్చుకొని ఇంట్రెస్ట్తో కొంతమంది పనిలోకి వస్తే, కొంతమంది తన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ వంశపారంపర్యంగా ఈ పనిని తీసుకొని కూడా బయటగా ఈ పనులు అయితే రావడం జరుగుతుంది. మరికొంతమంది అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో గడవని పరిస్థితుల్లో వేరే ప్రాంతానికి అంటే వేరే ఇంట్లో తయారు చేస్తున్నటువంటి ఒక పరిశ్రమగా కొంతమంది ఏదైతే దీన్ని నిర్మాణం చేశారో అక్కడికి వెళ్ళి దినసరి కూలీగా నెలసరికి ఎంతో కొంత వస్తుంది, జీవనం సాగిస్తుంది. ఏటుకొప్పాకలో తయారైనటువంటి ప్రతి చిన్న బొమ్మ కూడా ఒక కళాఖండంగా చెప్పుకోవచ్చు. దీంతో గ్రామం ప్రతి ఇంట ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా ఒక కళాకారుడు ఈ బొమ్మలు తయారు చేయడం, వాటిని అమ్మకాలు చేయడం కూడా జరుగుతున్న నేపథ్యంలో
ఈ గ్రామానికి చెందినటువంటి ఆ చిన్నయ్య ఆచారి ఒక ఆలోచన చేసి గ్రామంలో ఉన్నటువంటి పేదలకు అందరికీ కూడా ఉపాధి కల్పించాలి అని చెప్పి కూడా దీన్ని ఒక పరిశ్రమగా తీర్చిదిద్దడానికి ముందుకు రావడం జరిగింది. ఒక భవనాన్ని నిర్మించి ఆ భవనంలో కింద ఫ్లోర్ అంతా కూడా ఈ బొమ్మల తయారీకే కేటాయించిన పరిస్థితి కూడా చూడొచ్చు. మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిళలకు అందరికీ కూడా ఉపాధి ఏర్పాటు చేస్తూ వాళ్ళందరికీ మిషనరీ కూడా తయారు చేసి ఆ బొమ్మలు తయారు చేసే విధానం, బొమ్మలు తయారు చేయడానికి ఏదైతే అంగుడికార వచ్చిన దగ్గర నుండి బొమ్మ తయారయ్యి బయటకు వెళ్ళేంత వరకు కూడా ఇక్కడ వీళ్ళందరికీ అయితే శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ఉపాధి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. మరి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దీనికి ముందుకు రావడానికి కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చిన్నయ్య ఆచార్య ఉన్నారు. ఆచార్య గారు చెప్పండి, బొమ్మల తయారీలో ఒక ప్రఖ్యాతులు సాధించుకుంది. ఎన్ని సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఈ బొమ్మల తయారీ జరుగుతుంది? ఏడుకొప్పాక గ్రామంలో లక్క బొమ్మల పరిశ్రమ అనేది తయారు చేయడం అనేది గత 400 సంవత్సరాల నుంచి ఈ యొక్క కళని కంటిన్యూ చేస్తున్నట్టుగా పూర్వీకులు చెప్తూ ఉంటారండి. మా నాన్నగారు అలాగే మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఈ బొమ్మల తయారీలో ఉన్నామండి. అప్పుడు ఏంటంటే కరెంటు లేని టైంలోనే, పవర్ అది కూడా మోటార్స్ అయ్యి లేని టైంలోనే ఒకళ్ళు చేతితో లాగుతూ ఒకళ్ళేమో బొమ్మలు తయారు చేసేవారు అనమాట. అప్పుడు ఇటువంటి మోటార్లు లేవు, లెదర్ బెల్ట్తో ఒక లేతిని లాగేవారు అనమాట. అయితే ఇప్పుడు ఈ మోటార్స్, ఈ పవర్ సప్లై అన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఒక మనిషి సహాయం లేకుండా ఇంకా స్వయంగా తనకు తానే బొమ్మలు తయారు చేయడం ఈ మోటార్ సహాయం తీసుకొని చేస్తున్నారనమాట. అయితే నేను చిన్నప్పటి నుంచి ఇదే వర్క్ అండి. నేను చదువుకున్నది 9th క్లాసు. ఇప్పుడు ఏటికొప్ప బొమ్మలు అంటే అందరూ చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ కానీ పిల్లలు ఆడుకునే వస్తువులని ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. తీసుకోవడంతో దీని ప్రాచుర్యం పెరిగిందనమాట అండి. పెరగడంతో ప్రతి ఒక్కరికి అవసరమైంది. ఏమైనా పండగలు అయినా లేదంటే పెళ్ళిళ్ళు కార్యక్రమాలు ఇలాంటివి ఏమైనా సరే రిటర్న్ గిఫ్ట్స్ కంటూ ఇచ్చుకోవడం, ఇది ఎక్కడిదనేది అడగడం, ఆ బొమ్మ అందాన్ని చూసి మరొకరు ఆర్డర్ చేయడం ఇలాగా జరగడంతో డిమాండ్ పెరిగిందనమాట అండి. డిమాండ్ పెరగడంతో ఆటోమేటిక్గా మనకి సప్లై కొరత ఉందన్నమాట. ఉండడంతో ఇంకా కొంతమంది కళాకారులు తయారవడం ఇలా జరిగింది. అయితే గత ఒక 10 సంవత్సరాల క్రితం అయితే చాలామంది అంటే ఇక్కడ కర్ర అది సరిగా దొరక్క, అంకుడి కర్ర వాడుతుంటాం బొమ్మకి, సరిగా దొరక్క సరైన గిట్టుబాటు ధర లేక కొంతమంది మగవాళ్ళు మానేశారనమాట అండి. సగానికి పైగా అప్పుడు 400 మంది ఉండేవారండి, అందులో 200 మంది మానేశారు. మాడేనితో నేను చదువు మానేసిన తర్వాత ఇదే వృత్తిలో ఉన్నాను అనమాట అండి. అయితే నేను చదువు మానేసి నేనేం చేయాలో అర్థం కాక నేను ఈ వృత్తిలో డిపెండ్ అయిపోయి ఉన్నాను కాబట్టి దీంట్లోనే ఏమైనా సాధిద్దామన్న ఉద్దేశంతో నేను ఈ బొమ్మలు తయారు చేస్తూ ఒక కళాఖండాన్ని తయారు చేశానండి. దానికి రాష్ట్రపతి అవార్డు వచ్చిందండి 2005లో. అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా ఇచ్చారనమాట అండి. అప్పుడు ఢిల్లీలోనే ఇచ్చారు 2005లోనే. అయితే అది వచ్చిన తర్వాత, అవార్డు వచ్చిన తర్వాత ఈ కళ అంతరించిపోకూడదు, మనం కొంతమందికి ఈ యొక్క నైపుణ్యాన్ని మనం నేర్పాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి అంటే ఖాళీగా ఉన్నటువంటి లేడీస్ని మనం ఈ ట్రైనింగ్ ఇచ్చి అంటే బొమ్మలు ఎలా తయారు చేయాలనేది చేయాలంటే ఒక 2 నెలలు ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ మేము ఇస్తాము, దానికి స్టైపెండ్ నేను ఇస్తాను. ఆఫ్టర్ 2 months తయారైన బొమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళి మీరు మార్కెట్ చేస్తారు? ఇది ప్రజెంట్ అయితే మేము లోకల్గా అమ్ముతున్నామండి. ఇక్కడ మర్చెంట్స్ ఒక 5-6 ఉన్నారండి ఏటికొప్పాక విలేజ్లోని. వాళ్ళకి హోల్సేల్గా ఇచ్చేస్తాయండి. కొంతమంది వచ్చి టూరిజం వాళ్ళు వచ్చి అడుగుతుంటారనమాట అండి, టూరిస్టులు వచ్చి ఇలా మాకు కూడా సప్లై చేయగలవా అనేసి అంటుంటారు. అన్నప్పుడు వాళ్ళకి కూడా మేము ఆర్డర్ బేస్డ్గా మేము ఒప్పుకొని హైదరాబాదు, ఢిల్లీ, బొంబాయి, కలకత్తా ఇలా మేజర్ సిటీస్కి మేము పంపిస్తుంటామండి. ఎలా మార్కెట్ అంటే రేట్లు ఎలా ఉంటాయి? గతంలో మార్కెట్ ఎలా ఉండేది, రేట్లు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? గతంలో పిల్లలు ఆడుకునేవి, పెళ్ళిళ్ళకు ఉపయోగించేవి చేసేవారండి. ఇప్పుడు ఏంటంటే ఇంటీరియర్ డిజైన్స్ సంబంధించి అంటే గృహోపకరణానికి సంబంధించి ఐటమ్స్ తయారు చేయడం, అలాగే పెద్ద పెద్ద హోటల్స్లోని టేబుల్ మీద సాల్ట్ అండ్ పెప్పర్ అనేసి, క్యాండిల్ స్టాండ్స్ అనేసి ఇలాంటివి తయారు చేస్తున్నానండి. నేను అందరికి కూడా అవేర్నెస్ వచ్చి హస్తకళని ప్రోత్సహించి ప్రతి ఒక్కరు కూడా ఈ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్ ఏదైతే అంటే మా కళ ఒకటే కాదు, కొండపల్లి టాయ్స్, నిర్మల బొమ్మలు, బొబ్బిలి వీణ అలాగే చాలా అన్నీ కూడా కొనుగోలు చేస్తాం. ఏటికొప్పాక బొమ్మల గురించి చెప్పుకున్నాం. మరి ఆ బొమ్మలు తయారు చేయడానికి కలప ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కలప ఎవరు తీసుకొస్తారు? దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి?
దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక కలప అంటూ ఉంటుంది. అదేటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బొమ్మలకి వచ్చేటువంటి ముడి సరుకును సప్లై చేసినటువంటి మన స్థానికులు కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సేలంటే కట్టాలని అడుగుతాం సార్. ఏ ప్రాంతంలో దొరుకుతుంది? అది నర్సీపట్నం పైన అలా నర్సీపట్నం లోకలు ఇలా లోకత్తూరు ఇలా ఎలమంచి సైడు కట్టాలని కొనుక్కొని మనం తెచ్చుకుంటాం సార్. కొంటారా? మీరు కొంటాం. ఒక తక్కువకి 600కి 700కి కొంటాం. అందులో మాకు 200 500 వేసుకొని ₹10. ఎంత దూరం ఉంటుంది అంటే ఈ ఏటికొప్పకి మీరు కొనుక్కొని తెచ్చేదానికి మధ్యలో ఎంత దూరం? ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరం. 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు. మీరు దాన్ని గుర్తించి మీరు కొట్టరా? గుర్తించి కొడతాం. కొడతారా? మీరు కొట్టి మీద రొబ్బలే తీస్తాం, మొదలొగ్గేస్తాం. అక్కడ మీరు కొనుక్కుంటారు కలపని మొదలొగ్గేస్తాం. మొదలు తెలిసి ఇట్లా ఎంత బరువు ఉంటుంది అసలు ఇది? బరువుగా ఉంటుందండి. అప్పుడు అంటే మనం ఈ కలప అయితే ఏదైతే ఉందో నువ్వు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతావు కదా, ఎన్ని సంవత్సరాలుగా ఈ కలప నీకు అనుభవం ఉంది అంటే తేడానికి దాన్ని గుర్తించడానికి అసలు ఇది అంగుడి కర్ర అని తెలియజేయడం? 10-15 సంవత్సరాలు అవుతుంది తయారవ్వాలంటే కర్ర. ఎలా పోల్చుతావు ఆ కర్రని? అది ఇదే పని అండి మాకు. అనుభవం అంటే చూసి అలాగే అనుభవం చూస్తే వెళ్తాయి, చూస్తామండి వెళ్ళి చూసి ఈ కర్ర తెయ్యాలా అని కొడుతుంటాం. ఎవరు చెప్పారు అసలు అంగుడి కర్ర ఇక్కడ బొమ్మలు తయారు చేస్తారని మీకు ఎలా తెలుసు? ఎలా తెలియదండి, ఎలా మాకు కూలి పని కదండి ఇస్తుంటే అలాగే తెయ్యమంటుంటారు. 5-6 సంవత్సరాలు అవుతాయి. 5-6 సంవత్సరాలు. ఎంత వస్తుంది ఇక్కడ తీసుకొస్తే? ఎంత కూలి పని వస్తుందండి, ఒక 500-600. ఎందుకు అంటే దాన్ని ఎలా తెస్తావు? టన్నుల లెక్కన, కేజీల లెక్కన, లేదంటే కలప లెక్కనండి. కలప లెక్కన తీసుకొచ్చి ఇక్కడ అమ్మేస్తాం అంతే. దొరుకుతుందా? ఒకవేళ దొరకకపోతే పరిస్థితి వచ్చేస్తామండి. మరి ఎప్పుడు దొరకకపోతే పరిస్థితి మరి వచ్చేపోతే వచ్చేయడమేనండి, తిరిగి వచ్చాడే. ఎక్కడెక్కడ ప్రాంతాల్లో అంటే ఇక్కడ నర్సీపట్నం చుట్టుపక్కల ఎక్కువగా ఈ మొక్కలు వెళ్తామండి. గొర్రెలంటకి ఇళ్ళని తిరిగి కొడుతుంటాం, ఆ రొబ్బలో నరుక్కొస్తుంటాం, అలా కొనుక్కొని తెస్తుంటాం. నా పేరు చెత్తిపోవండి. కర్ర కొన్న నుంచి తెస్తాం, పొందూరు నుంచి అండి. ఎత్తుక ₹20 వస్తుందండి. ప్రతిరోజు తేనండి. వారానికి 2 సార్లు తెస్తాం. నెరుకొస్తామండి. 30 దాకాను కొన్ని నెరుకొచ్చి పడుతాం. కాడ కర్ర ఉండదండి, కొన మీద దొరకలేదు కర్ర. అంటే జాతి తక్కువ అండి, ఈ జాతి అయితే ఎక్కువ ఉండదండి. ఏమండి అప్పుడు 10 సంవత్సరాలు పైసలు రాదు. 4 రోజులు కొడతానండి, మోపు పోగొట్టుతానండి, పట్టుకొస్తానండి. చూసాం కదా, ఏటి కొప్పాక లక్క బొమ్మలు ఒకవైపు చెక్కతో తయారు చేసి వాటి మీద లక్కనద్ది అద్భుతమైన కళాఖండాలుగా తీర్చిదిద్దడంలో ఏటి కొప్పాక ప్రజలు కళా నైపుణ్యం ఈ బొమ్మలు చూస్తేనే వాళ్ళకి ఆ తార్కాణం ఈ బొమ్మల రూపంలో కళకళలాడుతూ కనిపిస్తుంది. చేతి వృత్తుల వాటిల్లో ప్రతి బొమ్మని కూడా ఎంతో నిశ్చితంగా పరిశీలించి వాటిని తయారు చేసి ప్రపంచ మార్కెట్లకి పరిచయం చేయడంలో ఏటి కొప్పాక ప్రజలు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే GI ట్యాగ్ సాధించినటువంటి ఏటి కొప్పాక లక్క బొమ్మలు మరింత అభివృద్ధి చెందాలని చెప్పి అంటే గత వైభవాన్ని తిరిగి పొందాలి అంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా సాయం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 400 కుటుంబాలు గతంలో ఈ బొమ్మలు తయారు చేసేవి. ఇప్పుడు అవి 200 కుటుంబాలకు పడిపోయిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు తెలియజేస్తున్నారు. దీనికి ప్రధానంగా మార్కెట్ లేకపోవడం, మరోవైపు ఈ లక్క బొమ్మల తయారీకి ముడిసరుకు అయినటువంటి కలప ఏదైతే ఉందో ఆ కలప లభ్యత కూడా తగ్గిపోతుంది. ఈ కలప తెచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుండడంతో కళాకారులు చేయడానికి రెడీగా ఉన్న ఈ ముడిసరుకు లభ్యత లేకపోవడం కూడా వాళ్ళని వెనక్కి లాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో ఈ లక్క బొమ్మలకు సంబంధించి ఉన్నటువంటి ఏటి కొప్పాక శకటం బహుమతిని సాధించడంతో మళ్ళీ అందరి దృష్టి కూడా ఇప్పుడు ఈ లక్క బొమ్మల మీద పడిందని చెప్పుకోవచ్చు. దీంతో మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ల కింద ఫంక్షన్లో కూడా వీటిని ప్రదర్శిస్తూ దీంతో పాటు ఏదైతే ఇంటీరియర్ డెకరేషన్ చేస్తారో ఆ ఇంటీరియర్ డెకరేషన్లో షోకేస్లో పెట్టుకోవడానికి కూడా వీటిని తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్ని చేసినా ఎంత కష్టపడ్డా ఎంత సాధించినా కూడా జీవనం సాగించడానికి అయితే అది సరిపోవడం లేదని చెప్పి కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టుగా కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి వాళ్ళకి చేయూతను అందించాలని చెప్పి కూడా మనం కోరుకుందాం. ఇది ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖ.